ఇక అంతే. నేను ఏమంటున్నా, డ్యాన్స్లో ఏం తప్పు ఉంది చెప్పండి. ఒకసారి చూద్దాం మొత్తం. ఏముంది, సూపర్ ఉంది. లైట్ స్టెప్స్ అంటారు, అదే హిందీ వాళ్ళు చేస్తారు సేమ్ అంతే, చిన్న మూమెంట్స్ అవి, మస్తు ఉంది అది. ఆ పాటలో ఏం తప్పేం లేదు కదా. అంటే నీకు ఇంకోటి తెలుసు, ఈ జనం ఎట్లా అంటారు తెలుసా, కొంతమంది ముందు ముందు మంచిగా నటించి వెనక కిడ్నీలు, లివర్లు, కళ్ళు, ఈ తలకాయలు, దొంగతనాలు, గంజాయి అమ్ముకునే వాళ్ళు నమ్ముతారు. మంచిగా బతికేటోళ్ళు నమ్మరు. మాది ఎలా ఉంటుందంటే, ముందు ఒకటే లెక్కుంటా, వెనక ఒకటే లెక్కుంటా, నాకు వచ్చిందే చేస్తా. నేను ఏదో సోషల్ మీడియాలో ఇరగదీసి అది చేస్తే ఏమొస్తాయి, నాకు ఏమొస్తాయా చెప్పు, నువ్వే చెప్పు. మీరు ఎందుకు కావాలని కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే అది అనుకోకుండా మీకు జరుగుతుందా? మీకు ఎలాగా? నేను ఏమున్నా మనసుతో మాట్లాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి చేస్తా. ఆ నిజ స్వరూపం జనాలకు నచ్చదు. చూసినా అట్లాంటి వాళ్ళు నచ్చుతారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటే లెక్కుంటా, నాకు వచ్చిందే చేస్తా. అవసరం లేదు, నాకేం అవసరం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరగదీసి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తారా? నా ఆలోచన ఏంది? మరి మీకు ఇంత తెలివి ఉంది, మీరు ఒక ప్రెసిడెంట్ యూనియన్ కి, మీ చేతిలో అందరు ఉన్నారు, మీరు చేయని ఈవెంట్ లేదు, మీరు ఏ ఊరికి వెళ్ళంది లేదు, మీరు చూసి చేయని హీరో లేరు, చూడని హీరో అన్నీ ఉంది, కానీ మీకు ఎందుకు స్పెషల్గా ఒక మూవీలో కానీ ఎందులో కానీ ఎందుకు ఇట్లా సాంగ్స్ చేయడానికి టైం? ఎవరికైనా గురిగింజంత అదృష్టం ఉండాలంట. అదృష్టం లేని ఎవడేం చేయలేడు. మీకు రియల్గా ఒకటి చెప్తా. నా ఫ్రెండ్ సుభాష్ అనే కొరియోగ్రాఫర్ ఫిలిం నగర్లో ఉంటాడు. ఎట్లా ఆడతాడు తెలుసా, అసలు ఎవరు పనికిరాడు కొరియోగ్రాఫర్స్. ఇప్పుడున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కూడా పనికిరాడు, నాకంటే కూడా బాగా ఆడతాడు. సినిమాలే లేవు ఆయనకి.